జూకల్ బాన్స్వాడ నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. జూకల్లో మధ్యాహ్నం 1 గంటలకు, బాన్స్వాడలో మధ్యాహ్నం 2 గంటలకి, నారాయణఖేడ్లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ మంగళ బుధవారాల్లో పర్యటించనున్నారు. మంగళవారం మాచారెడ్డి చౌరస్తాలో మాచారెడ్డి, రామారెడ్డి మండలాల కార్యకర్తలతో సభ. అదే రోజు జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ లో కామారెడ్డి పట్టణం, కామారెడ్డి మండలాల పరిధిలో బుధవారం ఉదయం బిక్కనూరు, రాజంపేటలో పరిధిలో మధ్యాహ్నం దోమకొండ, బీబీపేట్ మండలాల పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్థితిగతులు, మార్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై కీలక ఉపన్యాసం చేయడానికి నేడు ఎమ్మెల్సీ కవిత ఎక్స్ప్లోరింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ద తెలంగాణ మోడల్ అనే అంశంపై నేడు కీలక ఉపన్యాసం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం బాన్స్వాడలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై కమ్మర్పల్లి మండల బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 200 మంది రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకుని ఆరోగ్యవంతుడైన హర్షతేజను కోరుట్లలోని మోహన్ రావు పేటలో కలవడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా పందిమడుగు, దుప్పెతాండ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బాజిరెడ్డి కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిపేట్ మండల కేంద్రంలో సిహెచ్ కొండూరు రోడ్ లో గల నియోజకవర్గ కుర్మ సంఘం ఫంక్షన్ హాల్లో జరిగే నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొంటారు. నిజామాబాద్ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది విశాఖ ఎక్స్ప్రెస్ లో గంజాయిని పట్టుకున్నారు. ఆదివారం విశాఖ నాందేడ్ ఎక్స్ప్రెస్ లోని జనరల్ బోగిలో తనిఖీలు చేపట్టగా ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. ఆ బ్యాగ్ ను తనిఖీ చేయగా అందులో రూపాయలు 1,93,750 విలువైన 7.750 కిలోల గంజాయి దొరికింది.